మహోన్నతుడైన దేవుని ఘననామానికి స్తోత్రములు స్తుతులు కలిగిన గాక. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం మనం చదువుదామండి. 1 John chapter 1 verse 7. అక్కడ మనం ఇలాగా చదువుచున్నాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలని పవిత్రులుగా చేయును. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడవాలి. అప్పుడు మనకు దేవునితో సహవాసం కలుగును. ఆయన కుమారుడైన యేసు రక్తం మనలని ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేయను. యేసుని రక్తం మన పాపాలను కడిగివేసి మనల్ని శుద్ధి చేయడానికి ప్రయోజనకరంగా ఉంటుంది అని మనకు తెలియపరుస్తున్నారు. కొన్ని మరకలు ఎంత నీళ్లు పోసినా పోదు, ఎంత రుద్దినా పోదు. దానికి కొన్నిటికి సబ్బు వాడాలి, సబ్బుతో కొన్ని పోతాయి. మళ్ళీ కూడా బట్టలలో ఉన్న మురికి పోలేదు అనుకుంటే మనం అక్కడ క్లోరిన్ లాంటి బ్లీచ్ వాడాలి. అప్పుడు మాత్రమే ఆ మురికి వెళ్ళిపోతుంది. పాపం కడిగి వేయడానికి ఏ సబ్బు పనిచేయదు. అక్కడ యేసు రక్తం అత్యవసరంగా మనకు అవసరం. ప్రభువా, మా జీవితంలో నీకు ఇష్టం లేని సమస్తమును శుద్ధి చేసి మమ్మను కడిగి నీకు ప్రియమైన బిడ్డలుగా మమ్మల్ని మార్చండి అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన ప్రతి పాపమును కడిగేసి మనలని శుద్ధి చేస్తారు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ప్రభు ఆశించినట్లు మనం కడగబడినట్లయితే, ప్రభు ఆశించినట్లు మన జీవితం సమర్పింపబడినట్లయితే అది మనకు ఆశీర్వాదమే. ప్రభు మన జీవితాన్ని గొప్పగా దీవించి మనల్ని వర్ధిల్ల చేస్తాడు. వి మస్ట్ హ్యావ్ ఎ హార్ట్ ఆఫ్ సబ్మిషన్ అండ్ కమిట్మెంట్. మన హృదయము దేవుని సన్నిధిలో సమర్పించడానికి సరిపోయినటువంటిదైతే దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుచున్నటువంటి సమయములో ఆయన చెప్పుచున్నటువంటి విషయం ఏంటంటే, మీరు మిమ్ముని అద్దములో చూసుకోండి. అద్దములో ఎవరు కనబడతారు? మన అంకుల్ కనబడతాడా? మనమే కనబడతారు. అద్దములో చూస్తే మనకు కనబడేది మమ్మీ కాదు, నేనే. ఈ వాక్యాన్ని అద్దముతో పోల్చాడు బైబిల్. వాక్యం చదువుచున్న విశ్వాసికి వాక్యములో నువ్వు కనబడతావు. వాక్యములో నువ్వు కనబడతావు. నా ప్రవర్తన సరిలేదు, నా మాటలు సరిగా లేదు, నా ఆశలు సరిగా లేదు, నా ఆలోచన సరిగా లేదు. నేను అద్దము చూచి నన్ను క్లీన్ చేసుకున్నట్లు వాక్యము చూచి నా హృదయాన్ని శుద్ధిపరచుకోవాలి. హల్లెలూయా. దేవునికి ఇష్టలుగా జీవించడానికి ఉన్న ఒక నిర్ణయం మనం తీసుకున్నట్లయితే దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తారు. దానికి ముందుగా మనం శుద్ధి చేయబడాలి, కడగబడాలి. ఆయనను అప్రోచ్ అవ్వడానికి ఒక క్లెన్సింగ్ మన జీవితంలో మనకు అవసరం ఉంది. ఆయన మన జీవితాన్ని ఆశీర్వదించి అద్భుతమైన కార్యములు మన జీవితంలో జరిగిస్తాడు. మనము యాకోబు పత్రిక 4వ అధ్యాయం దాని 8వ వచనాన్ని మనం చదువుదామండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం మనం చదివినట్లయితే అక్కడ మనం ఇలా చూస్తున్నాం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా,
మీ చేతులను శుభ్రపరచుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. మనము మన ద్విమనస్సును తీసివేయాలి, మన పాపాలను కడిగివేయాలి, మన చేతులను శుభ్రము చేసుకోవాలి. ఈ కోవిడ్ కాలంలోనే చేతులు శుభ్రపరచవలసిన అవసరత గురించి మనం విన్నాం. అంతకు మునుపు మేము యుఎస్ వెళ్ళే వాళ్ళం. కోవిడ్ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా వెళ్ళలే. యుఎస్కి వెళ్ళినప్పుడు నేను తరచుగా గమనించింది ఏంటంటే, అక్కడ ఉన్న మనుషులు తరచుగా చేతులు కడుగుకుంటారు, సబ్బు పెట్టి చేతులు కడుగుతారు. ఆ చేతులు ఒక్క చుక్క నీళ్ళు లేకుండా దాని వెంటనే వారు నాప్కిన్స్తో తుడుస్తారు. ఎల్లప్పుడూ డ్రైగా ఉంటారు, వారి చేతులు కడుగుతూ ఉంటారు. నేను ఇక్కడి నుంచి యుఎస్ చేరేదాకా జలుబుతోనే వెళ్తా. రన్నింగ్ నోస్, జలుబు, నిద్ర లేకపోవడం, ఓవర్ స్ట్రెయిన్, ఇదన్నీ నా శరీరంలో ఎప్పుడైతే వస్తాయో నాకు జలుబు వస్తుంది. నేను అక్కడికి వెళ్ళేది జలుబుతోనే, కానీ వితిన్ 2 days వితౌట్ ఎనీ మెడిసిన్ నా జలుబు కంప్లీట్గా స్టాప్ అవుతుంది. కారణం ఏంటంటే, అక్కడ వెళ్ళిన తర్వాత వేడి నీళ్ళలో సబ్బు పెట్టి చేతులు కడుక్కోవడం, మళ్ళీ ముఖం తుడిచినా కన్ను తుడిచినా శుభ్రమైన చేతులతో అలా చేయడంను బట్టి అక్కడ అణువులు మనలోనికి రావడానికి, అణుప్రసరాలు జరగడానికి ఛాన్సెస్ లేదు. వారు ఎల్లప్పుడూ చేసే పని అది. ఈ కోవిడ్ కాలంలో మనం కూడా చేశాం. ఎవరికి షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు. ఈ షేక్ హ్యాండ్ ద్వారా కూడా చాలా అణువులు మనలోనికి వచ్చేస్తుంది. సో కోవిడ్ కాలంలో మనం అందరం శుభ్రపరచడం ఎంత అవసరమో అనేది నేర్చుకున్నాం. మనం దాన్ని జాగ్రత్తగా పాటించాం. మన జీవితంలో అది ప్రయోజనకరమైంది. దేవుడు మనకు మేలు అనుగ్రహించాడు, మనల్ని దీవించాడు. ఇక్కడ మన జీవితంలో క్లెన్స్ అయ్యాము, కడగబడ్డాము అని మనం ఎట్లా తెలుసుకుంటాం? ఒకరు కడగబడ్డాడు అని తెలుసుకోవడానికి కొన్ని సూచనలు ఉన్నాయి. ఒకటి, యెహెజ్కేలు ప్రవచనం 36వ అధ్యాయం 25-26 వచనాలు మనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం దాని 36వ అధ్యాయం 25-26 వచనాలు. అక్కడ మనం ఇలాగా చదువుచున్నాం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేసెదను. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడుచున్నప్పుడు చెప్పుచున్నారు, నేను మీలో ఉన్న సమస్త అపవిత్రతను తీసివేయడానికి మీ మీద శుద్ధ జలమును చల్లదను. మనలో ఉన్న అపవిత్రత పోవాలి అని దేవుడు ఇష్టపడుచున్నాడు. నూతన హృదయం మనకు అనుగ్రహిస్తాడు. ఆయన నూతన స్వభావము మనకు కలుగజేస్తాడు. సో దేవునిపై ఆశ్రయం ఉంచుచున్న తన బిడ్డలకు దేవుడు మొట్టమొదట ఇచ్చే ప్రత్యేకత చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్. మన జీవితం మార్పు చెందుచున్నది, హృదయం మారుతుంది. నూతన హృదయం, నూతన స్వభావం, నూతన జీవితం. రెండవది హోలీ లైఫ్ స్టైల్, పరిశుద్ధతతో కూడిన జీవిత విధానం. ఇన్సైడ్ కడగబడినది, అవుట్ సైడ్ పరిశుద్ధంగా ఉన్నది. లోపల కడగబడడం,
బయట జాగ్రత్త వలన పరిశుద్ధతను కాపాడుకోవడం అనేటువంటిది దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. పొద్దున పాలు వస్తాయి, పాలు కాగబడితేనే ఛాయ్ వస్తుంది. నిన్నటి రోజు సింగులో వేసిన ఒక పాత్ర తీసుకొని అందులో పాలు పోస్తారా? పోయారు. అది ఖచ్చితంగా శుభ్రపరిచి మంచిగా కడిగి మళ్ళీ మంచినీళ్ళతో కడిగి అందులో ఏం మురికి లేదు అని రుజువు అయిన తర్వాత పాలు అందులో పోసి కాగబెడతాం. లేకపోతే ఏమవుతుంది? పాలు పగిలిపోతుంది కదా. సో శుద్ధ హృదయం, కడగబడిన మనస్సు మనకు ఖచ్చితంగా అవసరం. దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగించడానికి తగినట్లు మనలని శుద్ధి చేసిన వారిగా, దేవుని శక్తిని పొందడానికి తగిన సిద్ధపాటు మన జీవితంలో మనకు ఉండాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. రెండవది, శుద్ధి చేయబడిన వారు మెయింటైన్ చేయాలి. ఒక వస్తువు కొనడం పెద్ద విషయం కాదు, దాన్ని మెయింటైన్ చేయడం పెద్ద విషయం. మనం ఇక్కడ విలువైన కెమెరాలు ఇవన్నీ మనం కొంటాం. నయా పైసా ఖర్చు పెట్టని పిల్లలు దీన్ని వాడుకుంటారు. వాళ్ళకు సంబంధం లేదు. అంకుల్ అది పోయింది వచ్చి వాళ్ళు మనకు చెప్పేస్తారు. చెంపకొకటి వేయాలనిపిస్తుంది, కానీ మనం వేయం. ఎందుకంటే ఆత్మీయులం గనక. నిర్లక్ష్యం వలన అది పగిలిపోయింది, అది పనికి రాకుండా పోయింది అనేటువంటిది మనం తెలుసుకున్నా కానీ మన లోక మనుషులు చేసినట్లు మనం శిక్ష ఇవ్వడం లేదు. కాబట్టి వారికి భయం లేదు. జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాల్సిన వస్తువులు ఎక్కడెక్కడో పడేసినట్లు పడేస్తారు. అది మైక్రోఫోన్ కావచ్చు, మిక్సర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కొంతకాలం తర్వాత వస్తారు, ఇది చేంజ్ చేస్తేనే బాగుంటుంది, అది చేంజ్ చేస్తేనే బాగుంటుంది. వాళ్ళకి నయా పైసా ఖర్చు లేదు. వాళ్ళకి ఇప్పుడు ఇవన్నీ చేంజ్ చేయాలి. కానీ అది కాదు పరిష్కారం. మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు డబ్బు పెట్టి ఒక వస్తువు కొన్నారనుకోండి, ల్యాప్టాపే కావచ్చు, ఫోనే కావచ్చు, మీ మనసంతా దానిలోనే ఉంటుంది. చాలా జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేస్తారు. నిర్లక్ష్యంగా వ్యవహరించరు. నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు బాధ్యత లేనివారు. దేవుడు మన పాపములను కడిగి మనని పవిత్రులుగా చేసినప్పుడు మనకు బాధ్యత అనేది ఉండాలి. మళ్ళీ మళ్ళీ మురికి అంటించుకొని కడుగయ్యా అని చెప్పడం అది సరికాదు. యూ హ్యావ్ టు వాష్ యువర్ సెల్ఫ్. చిన్నపిల్లలు 2 సంవత్సరాల లోపున్న పిల్లలను అమ్మకు అడుగుతుంది. వాళ్ళు వచ్చి చెప్తారు, నాకు వాష్రూమ్ పోవాలి. అప్పుడు తల్లికి అర్థం అవుతుంది, తీసుకుపోయి కడుగుతారు. 15 సంవత్సరాలు ఉన్న పిల్లోని కూడా అలా చేస్తారా? చేయడు. ప్రతివాడు తన్ను తాను శుద్ధి చేసుకోవాలి. ఇవ్వబడిన వస్తువులు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. అకౌంటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సీరియస్నెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంతా ఒక జోకు, అంతా ఒక తమాషా. కానీ దేవుడు అది ఇష్టపడ్డు. వెన్ యు ఆర్ సీరియస్, గాడ్ విల్ బికమ్ సీరియస్. ఆయన మీ జీవితంలో బ్లెస్సింగ్స్ కూడా అలాగనే ఇస్తారు. మీరు అంగలార్చి ప్రార్థించిన ఆయన నవ్వుతాడు. ఇప్పుడే ప్రార్థించాడు, ఈ పోయిన 6 నెలలు ప్రార్థన చేయలే. 6 నెలలు ప్రార్థన చేస్తాడని నేను అనుకుంటే ప్రార్థన చేయాలి. ఇప్పుడేమని ప్రార్థన చేస్తున్నాడు? అవసరత ఉన్నది, సమస్య ఉన్నది, సహాయం కావాలి, అందుకే ప్రార్థన. అప్పుడు దేవుడు నవ్వుతాడు. మనం ఆయన మేలు చేసినప్పుడు స్తోత్రం చెల్లించాలి. మనకు కీడు సంభవించినప్పుడు కూడా స్తోత్రం చెల్లించాలి. మన జీవితాన్ని వెలిగింపచేసి మనల్ని ఆశీర్వదించి మనకు క్షేమం కలుగజేయడానికి దేవుడు మన గురించి ఆశించుచున్నారు. రెగ్యులర్ ప్రేయర్ ఎవ్రీ డే మనకు అవసరం. అది మెయింటెనెన్స్లో ఒక భాగమే. రోజు పనులు తోముతాం కదా. పళ్ళు తోమకుండా నిలబడి మాట్లాడితే ఎట్లుంటుంది? మన పక్కన ఉన్న ఫ్రెండ్స్ పారిపోతారు కదా. మనకు తెలుసు, మనం లేవగానే పండ్లు తోమాలి, మొగం కడగాలి, మనకు తెలుసు. అలాగనే ప్రతిరోజు శుద్ధి చేయాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి,
దేవునికి ఇష్టలుగా ఉండాలి, దైవ చిత్తం వెతకాలి. దీనిని మనం శ్రద్ధగా పట్టించుకున్నట్లయితే దేవుడు మనల్ని పట్టించుకుంటాడండి. దేవుడు మనల్ని నిర్లక్ష్యం చేయడు. ఆయన మన జీవితంలో అద్భుతం చేస్తాడు. మనము పరిశుద్ధాత్మ మనకి ఇచ్చుచున్న సూచనలను గ్రహించడానికి తగిన సెన్సిటివిటీ మనలో ఉండాలి. జాగ్రత్త కలిగిన వారిగా మనం నడవాల్సినటువంటి అవసరత ఉంది. మీరు నేను ప్రభుకిష్టులుగా మనం జీవించాల్సినటువంటి అవసరత ఉంది. ప్రభు కార్యం మన జీవితం ద్వారా నెరవేరాలి అని మనం ఆశించాలి. ఎవ్రీ డే వీ నీడ్ ఏ బాత్. దాంతోనే మనకు శుభ్రత కలుగుతుంది. స్నానం చేసి మళ్ళీ పాత బట్టలు కట్టుకో, అది తీసేసి మళ్ళీ మనము ఫ్రెష్గా ఉన్న క్లీన్గా ఉన్న బట్టలు మనం ధరించుకుంటాం. అప్పుడే మనలో ఆ క్లెన్లీనెస్ పరిపూర్ణం అవుతుంది. ఈరోజు నేను పొద్దున స్నానం చేశాను, సాయంకాలం వచ్చేటప్పటికి మళ్ళీ నాలో చెమటలు వచ్చేసింది, నాలో దుమ్ము అండింది, నేను చాలా పనులు చేసి అలసిపోయాను. రాత్రి నేను పడుకునే ముందు తలస్నానం కాకుండా నేను స్నానం చేసుకొని పడుకుంటే అది నాకు ఆరోగ్యం. అప్పుడు నేను నా శరీరమును మెయింటైన్ చేస్తున్న వ్యక్తి అవుతాం. నిర్లక్ష్యంగా ఉండి గడ్డం పెంచి జడ పెంచి నిర్లక్ష్యంగా జీవిస్తే మనల్ని చూచిన వాళ్ళు పిచ్చోడు అనుకుంటారు. అందుకే మనం లేవగానే అత్యవసరమైన కార్యాలన్నీ చేసి శుభ్రమైన వస్త్రం ధరించుకొని మనం బయటికి వస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి. దేవుని ఇష్టం మన జీవితంలో నెరవేర్చడానికి ఉన్న సమర్పణ మనకు ఉండాలి. అప్పుడు దేవుడు మన యందు ఆనందిస్తాడు. మూల వాక్యములోనికి మరొకసారి మనం చదువుదాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం దాని 3వ వచనం మనం చదువుదామండి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఇది ప్రభు ఒక రిక్వెస్ట్ పెట్టింది కాదు, ఇది ఆయన మనకిచ్చినటువంటి ఒక కమెండ్. ప్రతివాడు ఆయన పవిత్రుడిగా ఉన్నట్లు తన్ను తాను పవిత్రునిగా చేసుకొనును. అదొక స్టేట్మెంట్, ఇక్కడ రిక్వెస్ట్ ఏం లేదు. ఆయన పరిశుద్ధుడు గనుక బాంచం కాలు మోక్తా మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్పలే. ఆయన పరిశుద్ధుడు గనుక మీరు పరిశుద్ధులుగానే ఉంటారు. మనం దేవునికి ఇష్టలుగా నడుస్తే లోకం మనల్ని ఆపలేరు. మన ప్రయాణం ముందుకు కొనసాగుతుంది. దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన కుటుంబాలు దీవింపబడడానికి ఆశీర్వదింపబడడానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహించిన గాక. వాక్యం ఎంత విన్నా ఫూలిష్నెస్ చేసే మనుషులు ఉంటారు. వారికి సమాజంలో ఘనత ఉండదు, వారు ఘనతను పోగొట్టుకుంటారు. నీ జీవితం డే 1 నుంచి 100 years వరకు దేవుడు ప్రణాళిక వేస్తున్నాడు గనక దేవుని ప్రణాళికలో నీవు జీవించడానికి ఉన్నవన్నీ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. తగిన కాలమందు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. కాబట్టి నీవు నిన్ను గూర్చి ఎక్కువగా చింతపడి కలవరపడి బాధపడాల్సిన పని ఏం లేదు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయన అడుగు జాడలో నడుచుకుంటూ వెళ్ళినట్లయితే దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ప్రభుకిష్టులుగా జీవించడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం. ఒక ఆత్మీయమైన శుద్ధి మన జీవితంలో సంభవించినట్లు, మన తలంపులలో, మాటలలో, క్రియలలో, ఆలోచనలో దేవుని భయము భక్తి ఉండినట్లు మనల్ని మనం శుద్ధి చేసుకుందాం. దేవుడు మన అందరినీ ధారాళంగా దీవించి ఆశీర్వదించునుగాక. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ దినమందు నీ సన్నిధి మాకు దయచేసినందుకు స్తోత్రం. నీ కృప ద్వారా మమ్మల్ని ఆదరించి నడిపించుచున్నందుకు వందనాలు. ప్రభువా, నువ్వు గొప్ప దేవుడవు, అద్భుతకరుడవు. మేం పాటించవలసిన కొన్ని విషయాలు మాతో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రం.
మేము వాటిని జీవితంలో అనుదినం పాటించు వారిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా జీవితం నీకు ప్రీతికరమైనటువంటిదిగా, సమాజానికి ప్రయోజనకరమైనదిగా ఉండినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించమని, అద్భుతములు జరిగించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు వచ్చి పర్యంతం సదాకాలము తోడయుందును గాక. ఆమేన్. ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైందని నేను నమ్ముచున్నాను. మీ విలువైన సలహాలు, మీ ప్రార్థన అంశములు మాకు తెలియపరచవలసిన చిరునామా జీవనది రివైవల్ క్రిస్టియన్ సెంటర్, NIT పోస్ట్, హనంకొండ 4, తెలంగాణ.